నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని సాల్వా కేసులో కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే, సాల్వాలోని తన యొక్క ఇంటిలో గంజాయి మొక్కలను సాగు చేసి నిల్వ చేసినందుకు ఒక కువైటీ పౌరుడిని అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తన యొక్క ఇంటిలో ఒక కువైటీ పౌరుడు సాల్వా ప్రాంతంలో పొలం మాదిరిగా 45 గంజాయి మొక్కలు నాటినట్లు సమాచారం అందింది. దీంతో సిఐడి పోలీసులు పూర్తి సమాచారం అందుకున్న తర్వాత ఆ ఇంటిపైన దాడి చేయడం జరిగింది. అలాగే ఇక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే, సిఐడి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసేందుకు యత్నించారో, తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే అతని దగ్గర నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్న గంజాయి మొక్కలను మరియు అమ్మకానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు అతని దగ్గర నుంచి 37 కేజీల బంగారు కడ్డీలు మరియు విలువైన లోహాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా వచ్చిన పెద్ద మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకొని అతన్ని తాజాగా కోర్టు ముందు హాజరుపరచగా, విచారించిన కోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. కాబట్టి కువైట్లో ఉన్న కువైటీకైనా సరే, ప్రవాసుడికైనా సరే చట్టాన్ని ఒకే విధంగా వర్తింపజేస్తామని చెప్పి కువైట్ క్రిమినల్ కోర్టు తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరు ఇటువంటి చెడు మార్గాలలో వెళ్ళవద్దని చెప్పి కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.